ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ఈ వీడియో అనేది ఫస్ట్ అయితే ఒకటి చూపిస్తాను నేను. సెకండ్ ఇంకోటి అది ఒక ఫోటోతోటి ఉంటది. ఇక్కడ నేను చూపించేది గర్ల్ ఫోటోతోటి ఒక 6, 7 ఫోటోస్ పెట్టాను. ఇది కూడా అమేజింగ్‌గా ఉంటది. అది కూడా బాగుంటది. చూద్దాం ఏది నచ్చితే అది చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. నిన్ను చూడాలి, నిన్ను కలవాలి రోజు. నాకింకేం మెసేజ్ ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది మాత్రం 100% కామెంట్ అయితే ఒకసారి చేసేయండి. చాలా బాగుంటది. నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. ఓకే. మీకు నచ్చితే చాలా హ్యాపీ. ట్రై చేయండి. బాగుంది కాబట్టి మీకు నచ్చొచ్చు. ఓకేనా? కానీ వీడియో ఒకసారి చూడండి. లేకపోతే మీకు మేబీ స్టైల్స్ అనేది రాకపోవచ్చు కొన్ని కొన్ని. ఎందుకంటే ఇందులో మొత్తం అన్నీ పెట్టాలంటే ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి. ఎందుకంటే చాలామంది కొంచెమైనా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చాలామంది అంటుంటారు. ఓకే. ఫస్ట్ అయితే నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను కదా! ఫస్ట్ అయితే ఒక ప్రాజెక్ట్ నేను ఇంపోర్ట్ చేస్తా. ఇది గర్ల్స్ కోసం చాలా యూజ్ అవుతుంది. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఉండొచ్చు. అంటే ఇది కొంచెం ఒక 7 ఫోటోస్ వరకు యూజ్ అవుతుంది. ఇంకోటైతే ఒక ఫోటోతోటి ఉంటది. చూద్దాం అవి 2 చెప్తాను నేను. ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. బేసిక్ కెమెరా అయితే ఆన్ చేసిన తర్వాత యానిమేషన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అయితే వచ్చేస్తది. బాగుంటది. ఓకేనా? ఇప్పుడు మాత్రం ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంటది. ఇంకో ఫోటో కూడా ఉంటది. ఈ ఫోటోకి యానిమేషన్ అనేది ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి ఉంటది. ఇంకోటి రైట్ సైడ్ యానిమేషన్ ఉంటది. ఇది బాగుంటది యానిమేషన్ అనేది. ఇప్పుడు మనం ఫోటో చేంజ్ చేద్దాం. నేను వేరే వాళ్ళ ఫోటోతోటి చేంజ్ చేసి చూపిస్తాను మీకు. సెట్ కూడా చేద్దాం మనం. సెట్ ఒక్క నిమిషం చూడండి మీరు. ఈ ఫోటోని చేంజ్ చేస్తున్నా. దీన్ని కొంచెం ఇలా చేసిన తర్వాత ఇందులో సాచురేషన్ కొంచెం ఎక్కువైంది కాబట్టి సాచురేషన్ రిమూవ్ చేసేస్తా. ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్ అయితే దీనికైతే బాగా సెట్ అయింది. ఇప్పుడు వేరే ఫోటో కూడా చేంజ్ చేద్దాం. ఫోటోకి బాగా టెక్స్ట్ సెట్ అయిపోతది. ఓకే. సెట్ కాకపోతే చెప్తాను. ఈ ఫోటోని చేంజ్ చేస్తున్నా. ఈ ఫోటోని ఈ సైడ్ పెడుతున్నాను. దీన్ని సాచురేషన్ కూడా రిమూవ్ చేద్దాం. ఓకే. ఈ టెక్స్ట్ కూడా ఇది కూడా బాగా సెట్ అయింది. ఒకవేళ ఈ టెక్స్ట్ సరిగ్గా సెట్ కాకపోతే మీరు వేరే ప్లేస్‌లో అయినా దాని ప్లేస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. 2 ఫోటోస్ అయితే చేంజ్ చేసినా మీ 2 ఫోటోస్‌ని కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కిందికి తీసుకురండి. ఇక్కడ రైట్ సైడ్ కట్ చేసుకోండి. ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫీల్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఈ ఫోటోని కూడా డౌన్‌లో తీసుకొచ్చి సేమ్ ఇంతకుముందు ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఇలాగే మిగతా ఫోటోస్ కూడా 1 బై 1 కొంచెం టైం అయినా పర్వాలేదు. కానీ కొంచెం బెటర్ అయితే ఉండాలి. కట్ చేసేటప్పుడు కొంచెం రీప్లేస్ కూడా బాగా చేసుకోండి. ఓకేనా? ఇది మనకు ఒక 3, 4 ఫోటోస్‌లో చేద్దామని అనుకుంటే ఒక 3 కాదు ఒక 6, 7 ఫోటోస్. ఒక ఫోటోది చాలా బాగుంటది. ఇది నాకు బాగా నచ్చింది. ఓకే. ఈ ఫోటోది ఇందులో ఫోటో అయితే ఉండదు కానీ 10 సెకండ్ తర్వాత వచ్చేయండి. ఇక్కడ మీకు కెమెరా కూడా ఉంటది. అక్కడ వచ్చి కింద ప్లస్ ఐకాన్. ఓకే. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఏ ఫోటో, ఎనీ ఫోటో. కానీ ఆ ఫోటో మాత్రం కొంచెం క్వాలిటీ ఉండేలాగా ట్రై చేయండి. కొంచెం క్వాలిటీ ఉంటే బెటర్‌గా ఉంటది. ఓకే. ఈ ఫోటో ఉంది. నార్మల్ ఒకటే ఫోటో. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొద్దాం. ఈ కెమెరా దగ్గర తీసుకొచ్చిన. ఇప్పుడు మనం దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. పీఎన్‌జీ ఉన్నా, నార్మల్ ఉన్నా నో ప్రాబ్లమ్. పీఎన్‌జీ ఉంటే ఇంకా బెటర్ అనుకోవచ్చు. అంటే పీఎన్‌జీ రీప్లేస్ పెట్టి చేయనీకి బాగుంటది. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నా. చూద్దాం. ఇక్కడ సెట్ అయింది. కానీ లిరికల్ అనేది దాని పైన పడుతుంది. నో ప్రాబ్లమ్. దీన్ని కూడా నేను సెట్ చేస్తా. దీని పైన తీసుకుంటున్నా. ఇంకోటి దీనికి నేను టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తా. ఈ ఫోటో మీరు యాడ్ చేసిన ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా ఫోటో బట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. మీ ఫోటోకి ఏ పొజిషన్ అయితే బాగా కనిపిస్తుందో ఆ పొజిషన్‌ని కరెక్ట్‌గా చేసుకోండి. ఇలా కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఎక్కువ ఏమొద్దు కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. యాప్ లింక్ అయితే టెలిగ్రామ్‌లో ఉంది, బ్రాడ్‌కాస్ట్‌లో ఉంది. చెక్ చేయండి. జై హింద్.